Hello students, welcome to LTEX classes. We are starting a new series. In this series, we will cover 1000 words with meaning and examples. సో ప్రతిరోజు 5 వర్డ్స్ వాటి యొక్క మీనింగ్ యూసేజ్ ఎగ్జాంపుల్స్తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ప్లేలిస్ట్ లాగా మనకి యూట్యూబ్లో ఇది ఉండిపోతుంది. మీరు ఎన్నిసార్లు అయినా రివిజన్ చేసుకోవచ్చు. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఉపయోగపడేలాగా కామన్గా అడిగే పదాలని మనం ఇందులో కవర్ చేస్తాం. సో లెట్స్ కిక్ స్టార్ట్. ఫస్ట్ వర్డ్ అబేట్. అబేట్ అంటే మీనింగ్ ఏంటి? టు బికమ్ లెస్ స్ట్రాంగ్, అంటే ఏదన్నా ఒక దాని యొక్క తీవ్రత అనేది తగ్గడం. మీరు ఎగ్జాంపుల్ చూడండి, ద స్టార్మ్ హ్యాస్ బిగన్ టు అబేట్. స్టార్మ్ అంటే ఏంటి? గాలివాన. గాలివాన తన తీవ్రత తగ్గింది. హ్యాస్ బిగన్ టు అబేట్. సో సెకండ్ వర్డ్ చూడమ్మా, అబండెంట్. అబండెంట్ అంటే మీనింగ్ ఏంటి? అవైలబుల్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్, అంటే ఏదన్నా చాలా ఎక్కువ క్వాంటిటీస్ అవైలబుల్గా ఉందంటే అబండెంట్ సప్లై ఉంది అని అంటాం. వీ హ్యావ్ ఎన్ అబండెంట్ సప్లై ఆఫ్ క్లీన్ ఎయిర్, వీ హ్యావ్ ఎన్ అబండెంట్ సప్లై ఆఫ్ వాటర్ అనొచ్చు, అంటే మనకి ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ చూడండి, ద ఫారెస్ట్ వాజ్ అబాండెంట్ విత్ వైల్డ్ లైఫ్. వైల్డ్ లైఫ్తో నిండి ఉంది, చాలా ఎక్కువ వైల్డ్ లైఫ్ ఫారెస్ట్లో మనకి ఉంది అని చెప్పేసి ఇక్కడ మనకి తెలుస్తుంది. సో ఈ వర్డ్ చూడమ్మా, ఎబిస్. ఎబిస్ అంటే మీనింగ్ ఏంటి? ఎ సీమింగ్లీ బాటమ్లెస్ హోల్, అంటే దానికి అంత ఎక్కడో తెలియదు, అంత పెద్ద కన్నం అన్నట్టు. అంటే జనరల్గా ఎలాంటి కాంటెక్స్లో వాడతారంటే, చాలా పెద్ద సమస్య, అసలు బయటికి రాగలుగుతామో లేమో చెప్పలేనంత పెద్ద సమస్యలో మనం కూరుకుపోతున్నాము అని చెప్పాల్సిన కాంటెక్స్ట్లో ఇది వాడుతూ ఉంటారు. ఎగ్జాంపుల్ చూడండి, ద కంట్రీ ఈజ్ సింకింగ్ ఇన్ టు ఎన్ ఎబీస్ ఆఫ్ లాలెస్నెస్. అసలు కంట్రీలో చట్టం అనేది ఎవడు ఫాలో అవ్వట్లేదు, కంప్లీట్గా లాలెస్నెస్లోకి కూరుకుపోతున్నాము, సింక్ అయిపోతుంది, మునిగిపోతుంది. జనరల్గా నెగిటివ్ కాంటెక్స్ట్లో బ్యాడ్ సిచ్యువేషన్స్ గురించి చెప్పేటప్పుడు ఈ పదాన్ని యూజ్ చేస్తారు. సో నెక్స్ట్ వర్డ్ చూడమ్మా, అకార్డ్. అకార్డ్ అంటే ఏంటి? ట్రీటీ లేదా ఒప్పందం లేదా అఫీషియల్ అగ్రిమెంట్. చూసారా, అన్ అఫీషియల్ అగ్రిమెంట్ ఆర్ ట్రీటీ, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అకార్డ్. ద కంట్రీస్ రీచ్డ్ అన్ అకార్డ్ అండ్ ట్రేడ్ రిలేషన్స్. ట్రేడ్ రిలేషన్స్ సంబంధించి రెండు దేశాలు ఒక ఒప్పందం చేసుకున్నాయి, అగ్రిమెంట్ చేసుకున్నాయి. జనరల్గా అఫీషియల్ ఒప్పందాలు అగ్రిమెంట్స్కి అకార్డ్ అనే పదాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటాం. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఎక్యూమెన్. ఎక్యూమెన్ అంటే మీనింగ్ ఏంటి? స్కిల్ ఇన్ మేకింగ్ కరెక్ట్ జడ్జిమెంట్స్ అండ్ డెసిషన్స్. అంటే అర్థం ఏంటి? సరైన నిర్ణయాలు తీసుకోగలిగే తెలివితేటలు కావచ్చు, సరైన జడ్జిమెంట్స్. జడ్జిమెంట్ అంటే అర్థం ఏంటంటే సిచ్యువేషన్ని సరిగ్గా అర్థం చేసుకొని సిచ్యువేషన్ పైన సరైన అంచనా వేయగలగడాన్ని మనం ఎక్యూమెన్ అంటాం. ఇప్పుడు క్రికెట్ ఆడేటప్పుడు సిచ్యువేషన్ని సరిగ్గా కెప్టెన్ అంచనా వేయగలిగితేనే సరైన స్టెప్స్ తీసుకోగలుగుతాడు. సో మనం చెప్తాం, మహేంద్ర సింగ్ ధోని హ్యాడ్ ద బెస్ట్ క్రికెటింగ్ అక్యూమెన్. సో క్రికెట్ పరంగా ఉండాల్సిన నాలెడ్జ్ కానీ ఆ స్కిల్స్ కానీ ధోనికి చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ముఖేష్ అంబానీ హ్యాస్ బెటర్ బిజినెస్ అక్యూమెన్ దాన్ అనిల్ అంబానీ. అనిల్ అంబానీకి ముఖేష్ అంబానీకి ఒకే రకంగా ఆస్తులు వచ్చినప్పటికీ ముఖేష్ అంబానీ ఎందుకు బాగా సక్సెస్ఫుల్ అయ్యారంటే ఆయనకున్న బిజినెస్ అక్యూమెన్ అనేది బెటర్గా ఉంది. అంటే ఆయన సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోగలిగారు, మార్కెట్ కండిషన్స్ని సరిగ్గా జడ్జ్ చేయగలిగారు, అందుకే ఆయన ఎక్కువ సక్సెస్ అయ్యారని మనం చెప్పొచ్చు. సో ఈ రకంగా మనం ఈ పదాలని యూజ్ చేయొచ్చు. మీరు కూడా ఏం చేస్తారంటే ఈ పదాలని యూజ్ చేస్తూ 5 సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసి కామెంట్స్లో పోస్ట్ చేయండి.